ఇప్పుడు షర్ట్స్ కట్ అయిన తర్వాత ఏంటంటే మనం కాలరు కఫ్ తయారు చేస్తాం కదా. సో ఈ కాలరు కఫ్ లోపల ఏంటంటే ఫ్యూజింగ్ అనేది ఉంటుంది. ఈ నార్మల్గా మనకి బయట ఏం చేస్తారంటే ఐరన్ బాక్స్ తీసుకొని దీన్ని అంటించడం అంతా జరుగుతుంది. సో అట్లా ఎక్యురసీ రాదనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇది ఇట్స్ లైక్ ఏ జిరాక్స్ మిషన్ లాగా ఇది హీట్ అవుతుంది. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ తోటి చూడండి, దాని మీద పెట్టిన ఫ్యూజింగ్ దానికి స్టిక్ అయ్యి ఇది బయటకు వస్తుంది. సో ఈ ఫ్యూజింగ్ కూడా ఏంటంటే ఇదంతా డై కట్టెడ్ అక్యురేట్ ఉంటుంది. ఇప్పుడు మీకు 100 తీసి కరెక్ట్గా మెజర్ చేసామనంటే ప్రతి ఒక్కటి అక్యురేట్గా అదే మెజర్మెంట్లో ఉంటుంది. సో ఈ అక్యురేట్ మెజర్మెంట్ ఉండడం వల్ల కూడా సో మనకి ఆ ఎక్యురసీ అంటే ఇప్పుడు 100 షర్ట్లు తయారవుతుంది, 1000 షర్ట్లు తయారవుతున్నాయంటే అన్నిటికీ మెజర్మెంట్ అనేది యూనిఫామ్గా వస్తుంది. ప్రతి దానికి మెజర్మెంట్ బేస్ చేసుకుని ఒక సిస్టమ్ని బేస్ చేసుకుని వర్క్ నడుస్తుంది విత్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి. సో ఇది కూడా అంతా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. నార్మల్గా బయట అలా కాకుండా బాక్స్ మీద ఐరన్తో చేస్తూ ఉంటారు. పేరు పి ఉమాదేవి. నేను ఇక్కడ 14 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నా. అప్పుడు స్టార్టింగ్లో నేర్చుకున్న ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నా 3 నెలలు. తర్వాత నేను ఇక్కడనే వర్క్ చేస్తున్నా. స్టార్టింగ్ 10 పీసుల ధర కుట్టేనే. ఇప్పుడు ఒక 15 నుండి 20 వరకు నేను లోడింగ్ కాడికి కవర్ చేస్తున్నాను. మంత్లీ నాకు 9-10 వరకు శాలరీ వస్తుంది. అలా పని చేస్తూ ఉంటున్నాను. 200 దాకా బాగానే మంది లేడీస్ బాగానే చేస్తున్నాం వర్క్. పొద్దున 9-9:30 వరకు వస్తాము, సాయంత్రం 6 వరకు వెళ్తాము. ఇక్కడ ఇంతమంది లేడీస్ కలిసి కట్టుగా అందరం పని చేస్తూ ఉంటాము. నా పేరు శ్రీజ. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంకా నాకు ఒక బాబు ఒక పాప. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినప్పటి నుంచి నేను చేస్తున్నా. సారు అందరికీ మంచిగా పనిస్తాడు. అందరూ ఇలాగే కష్టపడతాం, ఇలా ఫలితం కూడా ఉంటుంది. కొన్ని కుటుంబాలు చక్కబడ్డాయి. షర్ట్లు రోజుకు 25 కుడతాం. ఇక్కడే నేర్చుకున్నా, ఇక్కడే నిలబడ్డాం, ఇక్కడనే కుడుతున్నాం. నా పేరు రమ. ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తామండి. మేము ఇక్కడే నేర్చుకున్నాము, అప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాము. రోజుకి 25 షర్ట్ల వరకు కుడతాం. ఇంతకుముందు మనం చూసాం కదా టోటల్ ప్రాసెస్ అంతా కటింగ్ అవుతుంది, స్టిచ్చింగ్ అవుతుంది. ఆ స్టిచ్చింగ్ అయ్యే యూనిట్ కాకుండా ఇది కూడా ఒక ప్రాసెస్ యూనిట్. సో ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అదేవిధంగా షర్ట్స్ మొత్తం మేకింగ్ అవుతుంటుంది. ఇంకొంచెం స్పెషలైజ్డ్ షర్ట్స్ కానీ కొంచెం డిజైనర్ వేర్ షర్ట్స్ కూడా సో వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ పార్ట్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ కూడా టోటల్గా అందరూ ట్రైన్ అయ్యి సో వర్క్ చేస్తున్న వాళ్ళు అన్నమాట. సో ఇదంతా ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. సో మొత్తం 100% ఉమెన్ ఎంపవర్మెంట్.